రాధికాస్ టిప్స్ పంచర్ వేసే మెటీరియల్ నేర్చుకునింది. తెల్లగా రబ్బర్లు వస్తాయి చూడు, దాని బదులు ఇవి వాడతాను. టైర్లకి పంచర్ వేసేకి ఇవి వేస్తారు కదా, అవి తెచ్చుకొని ఇంత పెద్ద షీట్ రబ్బర్ తెచ్చుకో. ప్రోడక్ట్ కావాలంటే జగ్గించుకొని రావాలి. చేత 5 రూపాయల గొట్టాల బిజినెస్. వెల్కమ్ టు రిచ్ రాధికాస్ టిప్. మా అమ్మ సైంటిస్ట్ లాగా పొద్దుటి నుంచి కూర్చొని ఒక కత్తిరి పెట్టుకొనింది, టైర్లు పంచర్ వేసే మెటీరియల్ నేర్చుకొనింది. కట్ చేసి పొద్దుటి నుంచి చేస్తాను పని. మనము పంక్చర్లు వేసింటే వచ్చిండు కదా మా డబ్బులు మనకి. పంచర్ వేసిన వాళ్ళు కూడా ఇన్ని వాడేరు. అక్కడ కట్టింగ్ కమ్మల వెనకల తెల్లగా రబ్బర్లు వస్తాయి చూడు, దాని బదులు ఇవి వాడతాను. అంటే కంపెనీలో చేసిన అవి కూడా పనికి రావడం లేదంటే టైర్లు టైట్ గా కూర్చుంటాయి. పంచర్లు వేసేటివి కమ్మలు ఇట్లా జారిపోకుండా ఇది స్ట్రైట్ ఇట్లా కూర్చుంటాయి. ఇదే అక్కర్లేదు. సొగులు మగందానా జారిపోయేంత కట్టింగ్ ఎందుకు చేసుకున్నావు? పెద్ద రింగులు వేసి పోయింది సంక నాకి. ఎందుకు ఇంత వేసినావు? కుట్లేపించుకోవాలంట చూడు, పెద్ద కుట్లేపించుకోవాలన్నావు కదా. లేదబ్బా, నాకు సంతకుండా అవి పట్టింలేదు. ఇవి ఎక్కడైనా చూసింటారు, ఎక్కడ తెలుసా చూసింటారు. టైర్లకి పంచర్ వేసేకి ఇవి వేస్తారు కదా, అవి తెచ్చుకొని ఇంత పెద్ద షీట్. పొద్దునన్నావంటే చెప్పుతా. రౌండ్ లుగా చేసుకునేదంట. ఇప్పుడు చెవులు ఇట్లా బొక్క చిన్న నుంచి ఇట్లా సాగిపోయి ఉంటుంది, చూసినావా? చెప్పేది కంటే ఏం చెప్పు చూడండి. ఇప్పుడు సైకిల్ రబ్బర్ వస్తుంది కదా పంచేది, అదే నేను ఇంత తెచ్చుకున్నా. అంతంత పీసులు కట్ చేసుకొని రౌండ్ గా మన కమ్మ బటన్ సెట్ ఉంటది, ఈ బటన్ లాగా చేసుకొని దీంట్లో మధ్యలో ఇట్లా కత్తెర తీసుకొని చిన్నగా హోల్ పెట్టేసుకొని మీకు ఈ కమ్మలు జారిపోతుంటాయి కదా. ఒకవేళ కొంతమంది పెద్ద కమ్మలు పెట్టాలన్నా కింద జారిపోయినా మనకి సైడ్ గుండీలు కూడా అవసరం లేదు. ఇది కమ్మకి ఎక్కిచ్చేస్తే బంగారు కమ్మ అయినా మర్రపోయినా కూడా కమ్మ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. దీనికేం తెలుసు, బోసిడికే దానికి అదా. అదేమో వద్దులే. కింద కమెంట్లలో ఆర్డర్ పెట్టుకోండి, మా అమ్మ చేసి. ఆర్డర్ ఏం కాదండి, సైకిల్ షాప్ ఉంటే అడిగి పోయి రబ్బర్ వాళ్ళు కట్ చేసింటారు కదా, ఆడాడ పడిపోయింది, అవన్నీ ఏరుకొని బాగా క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకోండి. క్లీన్ కూడా చేసుకోలేదే, బాగా క్లీన్ చేసేసింది. మీకేం తెలుసు, మీరు ట్రై చేసి ఆ తర్వాత కామెంట్ పెట్టండి. మీరేంటో ట్రై చేస్తారో ఆర్డర్ పెట్టండి. అక్క మాకు ఇన్ని జతలు పెట్టండి. సరేలే, ఆర్డర్ పెట్టి చేసిద్దాం. రాధికాస్ టిప్ అని కమెంట్ చేయండి, మీకు జత ఫ్రీగా పంపిస్తాం. లేదు ఫ్రీగా పంపిల్లా, పోయి ఏరుకొని ఉండేదంట. అదే ట్రిక్ కదా, కట్ చేసి పెట్టుకో వేసుకునేది ఫ్రీగా. మా అమ్మ పంపిస్తాం, అమ్మ ఇంత డబ్బాలు చేసి పెట్టుకుంది. అంత కష్టపడి కట్ చేసి లేకపోతే మీ అడ్రస్ మాకు తెలియదు కదా. అట్టవరకు దగ్గర నిలబడి ఉంటాం, వచ్చి తీసుకోండి. వచ్చి తీసుకోండి. ముడుగా సింహవందన డబ్బాలు ఎక్కేసి పెట్టిండే అమ్మ. చూపిద్దామా, అది మంచి ఉపయోగపడుతుంది అందరికి. ఈ కట్టింగ్ పొద్దుటి నుంచి జరుగుతానయ్యా. ఈ కట్టింగ్ పొద్దుటి నుంచి జరుగుతాయి. ఈ పని మనం చేసుకుంటే మా 4,000 టైర్లు పంచర్ వేసి లెక్కొచ్చిండు. ఎవరైనా చూస్తే ఏం సైంటిస్ట్ వర్క్ చేస్తాను. ఏమేమి చేసినావు పద్ధతి నుంచి? ఇదే కట్టింగ్, రబ్బర్ కట్టింగ్.
ఇది కానీ మనకు ఇలా బయట పంచర్ షాప్ పెట్టుకుంటే 4-5 బేరాలు వచ్చిందత్త. ఎందుకమ్మ మామూలుగానే ఉంది. ఏంటి మామూలు చూడు వెనక మర కూడా పెట్టలే నీటి సగిల్తానా ఇంకా మర మర్ర లేకుండా కూడా వచ్చా నీ ప్రోడక్ట్ కి. పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అది కొనాలంటే జగ్గించుకొని రావాలన్న. గుండెలు తగిలించుకోండి అదత్త ఈ పక్క ఓ పెద్ద గుండు ఈ పక్క ఓ పెద్ద గుండు తగిలించుకొని వస్తే జగ్గింటాయి. సరే జగ్గిన తర్వాత రాళ్ళ మీద ప్రోడక్ట్ కావాలంటే జగ్గించుకొని రావాలి. నీ మగంలో పెద్ద సొగిల్ మగంగా నీకేం గరిబోట్లు ఇదో పెద్ద సొగిల్ ఆడ ప్రోడక్ట్ టెస్ట్ లో ఉంది. చూపిస్తాను చూడు ప్రోడక్ట్ లేదమ్మా చూపిస్తాను. చూడు అది లూజ్ డిఫరెన్స్ తెలియలేదు మా రబ్బర్ అది పెట్టుకున్నా గుండీలు పెట్టుకున్నా ఒకేలాగుంది. అక్కడ చూడు టైట్ గా కరుచుకుంటుంది బాగా. చూడు ఎట్లా? ఇలా ఎన్ని గుండీలు పెట్టినా అయినా కూడా కమ్మ నాకు ఇదిగానే ఉంది. ఏంది నువ్వు అట్లా చూపించుకుంటావు నీ ప్రోడక్ట్ బాగుండాలని. పో మూసుకోలేదు సరే మీకు ఇచ్చింది కదా మీరెందుకు పడితే మీకు జగ్గలేదు కదా మీరెందుకు తీసుకున్నారు? మేము పెట్టుకుంటాం ఎంతో ఈ పక్కన ఎంత ఒక tight గా చెవు కూర్చుంటుంది. జగ్గిందా మళ్ళీ ఆ చెవు జగ్గించుకున్న తర్వాత వాడండి. ఆయన కూడా కమ్మలు పెద్దవి పెడితే పడిపోతాయి. పడిపోతాయని పెట్టుకుంటాను అట్లా. చూస్తాం రేపు చూసి మళ్ళీ ఇంకో 2 జతలు నేను తెచ్చుకొని వదినతో కట్ చేయించుకొని పోతా. పాప అటు నుంచి తీసుకొచ్చుకోలే కదా నీట్ గా కట్ చేయించుకొని తీసుకుపోతా. ఉండరా నాన్న ఎన్ని రోజులైందో నాకు రబ్బర్ చిక్కక. ఈ రబ్బర్ చిక్క కంపల్ ఏం టైర్ షాపుల దగ్గర పోతే ఆడే ఎన్ని వేసి తింటారు కింద వేరుకుంటే అయిపోయాయి ఏరుకురాపో మళ్ళీ ఏరుకొని వచ్చినది ఇంత పెద్ద షీట్ కూర్చొని ఇంత డబ్బాలు చేసుకునే ఇంత డబ్బాకి ఇది చూడు టైట్ కూడా వేయలేదు చూడు ఒకసారి మర్ర కూడా పెట్టలేదు. మర్ర కూడా లేకుండా పోవచ్చు. నీ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అవునమ్మా మర్ర లేకోకుండా కూడా కరుచుకుంటుంది బాగా ఏడుస్తారు కదా పోకున్నట్లుంటాయి కలుసుకొని అంటే మర్ర వేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు ఇదేంది కథ మళ్ళీ అవసరం లేదు. వేసుకోవద్దని చెప్పలే మర ఇప్పుడు బంగారు కమ్మలు కూడా వేసుకుంటారు వెనక వేసుకుంటే పొరపాటుగా అది లూజ్ అయినా ఎవరన్నా పడిపోయినా మర పోతుంది కానీ కమ్మ టైట్ గా కూర్చుంటుంది. అదొకటి. ఇవి ఎక్కువ జగ్గిపోయిన వాళ్ళకి ఇట్లా పడిపోతా ఉంటాయి. ఎంత చిన్నవి పెట్టినా ఇట్లా పడిపోతాయి. దానికి సపోర్ట్ రబ్బర్ వేసి మర తిప్పుకుంటే ఇట్లుంటుంది. ఇంత పెద్ద కమ్మలైనా ఇట్లా కూర్చుంటాయి నీట్ గా. ఆఫ్రికన్స్ వాళ్ళకు పెట్టుకుంటే కూడా నిలుస్తాయా? వాళ్ళకి ఇంత జంపు సాగింటే బొక్కలు వీటికి ఇద్దో మీది చెవు ఈడింది కదా వీటికి సాగింటాయి. మన అంత జంపు పెద్దది కావాలా? అంత పెద్దది పెద్దది కావాలి. అప్పుడు వేసుకొని జగ్గి నేను ఊరు చూసి తడుచుకొని వాళ్ళు. నువ్వు చెప్పు ఆఫ్రికన్ వాళ్ళకి ఈటరకు జగ్గింటాయి కదా ఇక్కడికి జగ్గింటాయి వాళ్ళకి ఏం చేస్తారు చెప్పు? ఇంత జంపు వాళ్ళకి పంచర్ షాప్ దగ్గర కుర్తిల్లు అవసరం లా నీ దగ్గరికి వస్తే నువ్వే కుట్టిస్తావులే తెచ్చి ఇంత జంపు 15 నిమిషాల నుంచి వేసుకుంటాను. ఇంకా నీ ప్రోడక్ట్ ఫెయిల్యూర్. అది నువ్వుగా చెప్పాల్సిందే. జనాలా వేసుకున్నాక జనం చెప్తాను. ఆఫ్రికన్ వాళ్ళకి జగ్గిన వాళ్ళకి నువ్వు చెప్పు. ఉంటారు కదా సన్ ఆఫ్ సత్యమూర్తిగా దాంట్లో వందాచి సూపర్ మచ్చి అని అవ్వకు చెప్పు. నీ టైర్లు చెప్పాను హాస్పిటల్ తీసుకుపోయి కుట్లేయాల్సింది. ఉపయోగపడే ప్రోడక్ట్ అయితే హిట్. అట్లాంటిది ఉపయోగపడదని అమ్మ చెప్పింది కాబట్టి పెద్ద ఇంత జంపు టైర్ తీసుకొచ్చి వాళ్ళకి కరిపించేసానకలా మొత్తం కనిపించేస్తాం. మొత్తం కలిపి గొట్టం వేస్తాం ఊడిపోతే మీరు అతికిండి అమ్మ గొట్టం వేస్తుంది. సరేలే గొట్టం వేద్దాంలే అంతే. దీనికి ఏదైనా పేరు పెట్టుమా. గుండీల బదులు
గుండీల బదులు ఏమని పేరు పెట్టచ్చు ఏదన్నా పేరు పెట్టదునే రబ్బర్ బిజినెస్ పెట్టుకుంటాం. కాట్లు ఎవరైనా ఆర్డర్ ఇస్తే మనం చేద్దాము. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది వీడియో. ఆర్డర్ ఇస్తే ఏం చెప్తావు? చేస్తాం వాళ్ళు తెచ్చుకోండి మీరు మేము కట్ చేసి ఇస్తామని చెప్తా. వాళ్ళే తెచ్చుకుని కట్ చేసి ఇస్తారు, మీరు తెచ్చి మీరు కట్ చేసి అమ్మల్లా. అట్లాంటివా? జత ఎంత పెడతావమ్మా? జత రూపాయా? రూపాయి అంటే ఎప్పుడు కట్ చేయాలి మేము మళ్ళీ ఏంది? ఈ జనరేషన్ లో కనీసం ₹2 5 ₹5 జత. జత ₹5 మా ఎన్ని చేసినావు చూపించమా వాళ్ళకి ఒక్కసారి. నీ దాంట్లోనే చూపిద్దాం. చూడు మా అమ్మ ఎన్ని చేసింది, ఎన్ని చేసింది చూడు మా అమ్మ. అంత చూడండి ఎన్ని చేసింది. ఇది మా ఒకసారి మా చూద్దాం. నా చేతికేమా ఇది ఇదంతా పెద్ద పంచాయతీ. వేస్ట్ సింధు పడతా, సింధు నా. నాకు చెయ్యి అంతా నొప్పి. వాళ్ళ దగ్గర అడగండి. ఏమని అడుగుతారంటే, మేము ఇప్పుడు నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తామప్ప, మాకు సరుకు పంపిస్తావా నెలకి అని అడగండి. టైర్ రబ్బర్ పంపియండి, మేము బిజినెస్ చేస్తానమని చెప్తా. ఏం బిజినెస్ అక్క అంటే మీకు గొట్టాల బిజినెస్. గొట్టాల బిజినెస్ కరెక్ట్ కదా? గొట్టాల బిజినెస్. గొట్ట